ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచార పశు వైద్య సిబ్బంది వేతనాలు అందక గోసలు పడుతున్నారు. ఇప్పటికే చాలని జీతాలతో పనిచేస్తున్న సిబ్బందికి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బకాయిలున్న జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మేము పశువులకి సేవను అందించడం, రైతులకు సహకారంగా ఉండడం మాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సహకారం లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా 7 years నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎటువంటి ఇంక్రిమెంట్స్ లేకుండానే ఇందులో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అండ్ మరి అదేవిధంగా మాకు ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా నుంచి అసలు జీతమే లేదు. ఎంతో మంది వచ్చే జీతం చాలా తక్కువగా ఉంటుంది. హెల్పర్కి, డ్రైవర్కి, ఈవెన్ పారావేట్ అండ్ డాక్టర్కి కూడా తక్కువ జీతం ఉన్నప్పటికీ అదేవిధంగా వాళ్ళు పశు సేవ కోసం అని ఇంతగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సహకారం అందట్లేదు. గత కొన్ని నెలలుగా అసలు జీతమే లేక ఎంతో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇది అర్థం చేసుకొని తొందరగా జీవికేకి ఫండ్ ఇప్పించి మాకు జీతాలు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ జీవికేని పశుసంవర్ధక శాఖలో విలీనం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదు. మాకు అసలే అరకొర జీతము. ఈ 6 నెలల నుండి జీతాలు లేక కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు విడుదల చేయాలి. అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మేము ఎక్కడికైనా వెళ్ళి సమ్మెలు, ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.